హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకుల మిక్చర్ అండి. ఇది డ్రై ఫ్రూట్స్ అటుకుల మిక్చర్ అనొచ్చండి. ఇది చాలా ప్రోటీన్ రిచ్ అండి. దీంట్లో మన పిల్లలకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. ఫస్ట్ అటుకుల్ని క్లీన్ చేసుకోవాలండి. వీటిని పేపర్ అటుకులు అంటామండి, లేక పల్చగా ఉండే అటుకులు అంటామండి. వాటిని బాగా జల్లెల్లో వేసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. కొంచెం మందంగా ఉండే బాండ్లీ తీసుకోవాలండి. మందంగా ఉండే బాల్లో అయితే మనకి కింద మాడకుండా ఉంటుందండి. తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నానండి. దానికి ఒక హాఫ్ కప్పు ఆయిల్ పడుతుందండి. ఇలా సన్న మంట మీద పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. అలా ఒక 15 మినిట్స్ అలా కలిపితే మనకు క్రిస్పీగా అవుతాయండి. ఇట్లా పట్టుకొని చూస్తే క్రిస్పీగా అవుతాయి. అట్లా క్రిస్పీగా అయినప్పుడు అవి రెడీ అయినట్టండి. దానిలో తీసుకొని అటుకుల్ని వేరే కంటైనర్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలండి. అలా అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత తిరగా అదే బాండ్లీలో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 కప్ ఆయిల్ సరిపోతుందండి హాఫ్ కేజీ అటుకులకి. దాంట్లో మనము బుడ్డలు వేసుకోవాలండి. తిరుమతకి బుడ్డలు వేసేసుకొని బుడ్డల్ని సన్న మంట మీద వేసుకొని కాల్చుకోవాలండి, వేయించుకోవాలి బాగా. తర్వాత మనం కరివేపాకు వేసుకోవచ్చండి. కరివేపాకు కొద్దిగా దండిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లోకి మంచి క్రిస్పీగా తగులుతుందండి కరివేపాకు కూడా. తర్వాత మనం క్యాష్యూస్ వేసుకుంటామండి. క్యాష్యూస్, పప్పులు ఇవన్నీ వేసేసుకుంటామండి. నేను కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు, మినపబ్బాళ్ళు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు క్యాష్యూ తీసుకొని వేసుకున్నానండి. మన క్యాష్యూ ఎంత కావాలంటే అంత మిక్చర్లోకి వేసుకోవచ్చండి. అవి కొద్దిగా ఎర్రగైన తర్వాత కొద్దిగా వేయించుకున్న తర్వాత పప్పులు ఒక కప్పున్నర తీసుకున్నానండి నేను. అవి కూడా వేసుకొని బాగా కొద్ది కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న మంట మీద పెట్టుకుంటే మంచి కలర్ వస్తాయండి. ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి మనకి. తర్వాత దాంట్లోకి ఒక పసుపు, కొంచెము కారం, 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ చాట్ మసాలా అండి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లేకపోతే అది మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదండి, క్రిస్పీగా చేసుకున్న అటుకులు దానికి వేసుకోవాలండి. దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి మన ఇంట్లో, ఎండు ద్రాక్ష కూడా ఒక గుప్పెడు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు ద్రాక్ష వేసుకుంటే కూడా నిదానంగా కలుపుకోవాలండి, లేకపోతే అవి పొడి అయిపోతాయండి అటుకులు. వీటిని కొంచెం నిదానంగా కలుపుకుంటే మంచిగా అట్లాగే ఉంటాయండి. ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష తీసుకొని దాంట్లోకి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక చల్లగా అయిన తర్వాత అవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ కానీ, మనకి ఎప్పుడైనా సాయంత్రం టీ టైంలో స్నాక్స్గా తీసుకోవడానికి కానీ, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పెట్టడానికి కానీ బాగుంటుందండి. 1 నెల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.